భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ జగద్గురు పీఠం వ్యవస్థాపకురాలు, చైర్మన్ మైలవరపు నాగమణి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ బాగున్నారా? బాగున్నాను తల్లి. అమ్మ, ఇప్పుడు మనకి హోలీ రాబోతుంది. అవునవును. హోలీ పండుగ రోజే అదే విధంగా గ్రహణం కూడా, చంద్రగ్రహణం. అవును. అంటే ఈ హోలీ పండుగ ఆ రోజు జరుపుకోవచ్చు అంటారా, లేకపోతే నెక్స్ట్ డే అంటే తర్వాత రోజు చేసుకుంటే మంచిది అంటారా? ఈ హోలీ పండుగకున్న విశిష్టత గురించి తెలియచేయండి అమ్మ. ముందు గ్రహణం గురించి మనం చెప్పుకుందాం. మనకి మధ్యాహ్నం 3:22 గ్రహణం ప్రారంభమవుతుందని మనకు జ్యోతిష పద్ధతులు చెప్తున్నారు. మధ్యకాలం వచ్చేసరికి 5:22, గ్రహణం పూర్తి అయ్యేసరికి 6:22గా చెప్తున్నారు సాయంత్రం. నాకు తెలిసి ఈ గ్రహణాన్ని మనం చూడటం అనేది కుదరదు కదా, ఎందుకంటే మధ్యాహ్నం పడుతోంది. చంద్రోదయం కూడా 6:22గా మనకి సూచిస్తోంది. కాబట్టి ఉదయించే టైంలోనే చంద్రగ్రహణం అయిపోవటం కూడా జరుగుతుంది. తర్వాత నియమనిష్టలు అంటే యథావిధిగా అందరూ పాటించి తీరాలని మనకు చెప్తున్నారు. అందరూ చెప్తున్నారు. దేవాలయాలు కూడా మూసేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఆహార నియమాలు కనుక ఏమన్నా ఉంటే 10:30-11 ఆహారం తినేయటం అనేది మంచి పద్ధతి. తర్వాత తినటం అనేది మంచి పద్ధతి కాదు. గర్భిణీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే పల్లెటూరులో రైతు పరంగా చూసుకుంటే మనం ఈనటానికి సిద్ధమైన పశువులు కొన్ని ఉంటాయి. ఆవులు కానీ, గేదెలు కానీ, ఏమైనా జంతువులు ఉంటాయి కదా, వాటి గురించి కూడా తగిన రక్షణ అనేది తీసుకోవాలి. ఆ మనుషులమైతే గర్భిణీ స్త్రీలు అయితే పడుకోండమ్మా అంటే పడుకుంటారు. మరి జంతువులు అలా కాదు కదా, వాటికి ఏం చేస్తారంటే సున్నపు నీళ్లు ఉంటుంది కదమ్మా, సున్నపు తేట నీళ్లు, వాటిని కొమ్ములకు పూయటం జరుగుతుంది. కొమ్ములకు పూయటం వల్ల గ్రహణ దోషం రాదని కొమ్ములకి సున్నపు తేట పూస్తారు. కాబట్టి అటువంటి జాగ్రత్త తీసుకోవచ్చు. తినే ఆహార పదార్థాల మీద తప్పకుండా, అంటే మనం వండుకున్న కూరలు కానీ, నిలవ పచ్చళ్ళు, లేకపోతే ఉప్పు మిరపకాయ చింతపండు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద కానీ దర్భ వేయాలి. దర్భ కానీ లేకపోతే గరిక కానీ తీసుకొచ్చి ఆ మూతల మీద అన్నిటి మీద మర్చిపోకుండా మంచినీళ్ళ శుద్ధ ఇప్పుడు ఏమన్నా మనకి ప్యూరిఫైలు ఉన్నాయనుకోండి, ప్యూరిఫై మీద కూడా ఒకటి ఉపయోగించేది వంటకి సంబంధించిన అన్నిటి మీద దర్భ కానీ గరిక పరకలు కానీ వేయటం మంచి పద్ధతి. అప్పుడు ఈ గ్రహణ దోషం అనేది ఆహార పదార్థాలకి అంటకుండా ఉంటుంది అని అంటారు. తర్వాత గ్రహణం అయిన తర్వాత తెల్లారి అవన్నీ తీసేసుకుని ఎవరు తొక్కని చోట వేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు మనకి హోలీ కూడా వచ్చింది కదా అని అనుకుంటున్నాం. అందరికీ ఏంటంటే హోలీ పండుగ చేసుకోవచ్చా చేసుకోకూడదా ఏమిటని సందేహం. ఎందుకంటే గ్రహణం సమయంలో ఏ పండుగ వచ్చినా కూడా మనం జరుపుకోము. అవును. మరి ఈ హోలీ కూడా జరుపుకోవచ్చా లేదా అని చాలా వరకు సందేహాలు. అవును. ఇప్పుడు కృష్ణుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేస్తాం హోలీ పండుగకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 11 లోపు పూజాది కార్యక్రమాలు కానీ ఏవైనా కూడా నిర్వహించుని అవగొట్టేసుకోవాలి. అవగొట్టుకోవాలి. వాళ్ళ పండగ కాబట్టి అమ్మ పిండి వంటలు అవన్నీ చేసుకుని తినాలి అది ఇది అని అనుకుంటారు కదా, ఏదైనా సరే మీరు 10:30 లోపు అవగొట్టుకోవటం అనేది మంచి పద్ధతి. తినే ఆహారం కానీ, పూజా పునస్కారాలు కానీ, లేకపోతే హోలీ సరదాగా ఎవరైనా కొద్దిగా రంగులు వేసుకోవాలనుకుంటున్నా కూడా అది కూడా మీరు ఈ టైంలోనే ముగించుకోవటం అనేది మంచి పద్ధతి. ఇక గ్రహణకాలం టైం పూర్తయిన తర్వాత సాయంత్రం పట్టు విడుపు స్థానాలు ఉంటాయి కదా, తర్వాత ఒక 10 నిమిషాల తర్వాతే చేయండి అంటున్నా. ఎందుకంటే గ్రహణం పట్టే టైంకి ఇప్పుడు మనం 3:22 అనుకుంటున్నాం అనుకోమ్మా పట్టే సమయాన్ని, దాన్ని ఇంకొక 5 నిమిషాల ముందే లెక్కేసుకోండి పట్టే సమయాన్ని. విడిచే సమయాన్ని 5 నిమిషాలు ఎగస్ట్రా లెక్కేసుకోండి. అప్పుడు ఈ గ్రహణ దోషం అనేది ఉండదు. అంటే వెంటనే గ్రహణం అయిపోయింది కదా విడుపు స్నానం చేసేద్దాం అని అనుకోకుండా అట్లా చేయటం అనేది మంచి పద్ధతి. చేసిన తర్వాత యథావిధిగా దైవ కార్యక్రమాలు, ఆరాధన, మరి భోజనాలు వండుకోవటం కానీ అవన్నీ చేయొచ్చు. చేసిన అప్పటి నుంచి హోలీ పండుగ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఏదైనా హోలీ ఇంకా మిగిలింది పండగ మనం చేసుకోవాలి, ఇంకా ఏమన్నా పిండి వంటలు స్వీట్లు అవి, ఇప్పుడు హోలీ రంగులు పులుముకున్న తర్వాత కొద్దిగా స్వీట్ తినిపించుకునే అలవాటు కూడా ఉంటుంది కదా, అది ఏమన్నా తినాలంటే అట్లాంటివన్నీ గ్రహణకాల టైంలో చేయవద్దు. అమ్మ, ఇప్పుడు హోలీ పండుగ రోజు కాముని కాలుస్తూ ఉంటారు. అంటే 4 రోడ్ల మధ్య పెట్టి దహనం చేస్తూ ఉంటారనమాట. ఆ రోజు ఎందుకు ప్రత్యేకంగా చేస్తారు? ఈ హోలీకి సంబంధించి ఏదైనా ఒక చిన్న కథ లాంటిది ఉందా? కామదహనం కాకుండా హోలికా దహనం అంటారు నాన్న. ఇది హోలిక అంటే రాక్షసి కదా, ఆవుణ్ణి దహనం చేయటం కింద చూసుకోవాలి. కామదహనం అని కాదు, అక్కడ హోలికా దహనం. అది హోలీ పౌర్ణానికన్నా ముందే చేస్తారు, ముందు రోజునే చేస్తారు. ముందు రోజు చేసుకుని రెండో రోజు పండగ చేసుకోవటం జరుగుతుంది అన్నమాట.
అంటే ఇప్పుడు మనకి పురాణాల చరిత్ర ప్రకారం ఎందుకు చేసుకుంటున్నాము ఈ హోలీ దహనం అనటానికి మనకు చరిత్ర ఉంది. హిరణ్యకశిపుడు ఆ వరగర్వం చేత విర్రవీగుతూ తన కుమారుడైన ప్రహ్లాదుని శిక్షించాలని కోరుకున్నాడు. అంటే హరిభక్తితో కలిగి కుమారుడు పుట్టడం వల్ల తను చెప్పిన మాట వింటలేదు, హరిభక్తి మాంటలేదు అన్న ఉద్దేశంతో అనేక శిక్షలకి గురి చేశాడు ప్రహ్లాదుడిని. చేసినప్పుడు విష్ణుమాయ చేత పాప ప్రహ్లాదుడు ప్రతిసారి రక్షించబడుతున్నాడు, పిచ్చికి వేసారిపోయాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. ఏమిటి నేనేం చేసినా కూడా చనిపోవటం లేదు, హరిభక్తి మానటం లేదు, చెప్తే వింటలేదు, ఏం చెయ్యాలి అని విసిగి వేసారిపోయి తన సోదరి అయిన హోలికాదేవికి పిలిపించి ఒకసారి, అమ్మా హోలిక, నీ అల్లుడు మాట వింటలేదు, మేనల్లుడు, మరి ఇట్టా విసిగిపోతున్నాను, నా వల్ల ఏం కావట్లేదు శిక్షించవనేది, నీ వల్ల ఏమన్నా అవుతుందేమో నువ్వు చూడు, ఆఖరికి నాకు బిడ్డ అక్కర్లేదు, చంపేసే అని చెప్పాడు. హోలికకి అసలు ఒక వరం ఉంది. ఏం వరం అంటే ఆవిడొక వరంతో కూడిన ఒక శాలువా ఉంది ఆవిడ దగ్గర. ఆ శాలువాని కప్పుకుని కనుక ఆవిడ ఏమన్నా అగ్నిలోకి ప్రవేశించినా కూడా తగలబడిపోదు, కాలిపోదు. ఆ వరం ఉంది కాబట్టి ఆవిడ ఏం చేస్తుంటే మేలని రానానా అని, చిన్న బాలుడు కదా పాపం, రానానా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ అగ్నిలోకి మనం ప్రవేశిద్దాం రా అని చేయి పట్టుకుని అగ్నిలోకి తీసుకెళ్తోందనమాట. తీసుకెళ్ళినప్పుడు ఈవిడ శాలువా కప్పుకుంది. శాలువా కప్పుకుంటే ఈవిడ ఉద్దేశం ఏంటంటే నేను కాలిపోను, ప్రహ్లాదుడు కాలిపోతాడు, మరణిస్తాడని ఆవిడ ఉద్దేశం. అలా వెళ్ళే సమయంలో ఈ హోలిక మీద ఉన్న శాలువా ఎగిరిపోయి ప్రహ్లాదుడి మీద పడ్డది. దైవచిత్తం, విష్ణుమాయ కదా, ఇన్నిసార్లు కాపాడిన వాడా అప్పుడు కాపాడలేడా శ్రీ మహావిష్ణువు కదా నాన్న. అప్పుడు హోలిక దహనం అయిపోయింది, ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు ఆ శాలువా యొక్క మహిమతో. కాబట్టి హోలిక రాక్షసి కాబట్టి హోలికా దహనం, ఆమె ఎట్లా అయితే చనిపోయిందో దానికి గుర్తుగా కూడా మనం హోలీ పండుగ చేసుకోవటం జరుగుతుంది. పురాణాల్లో ఇంకొక ఇతిహాసంలో అంటే మనకు భారతంలో కూడా ఇంకొక కథ ఉంది, ఎందుకు హోలీ పండుగ చేసుకుంటున్నాము అని చెప్పుకుందాం. అయితే కృష్ణయ్య చిన్నవాడుగా ఉన్నప్పుడు, అంటే వదిలిసి గోపికలతో ఆడుకునే టైంలో ఒకసారి ఆయనకు ఒక సందేహం వచ్చింది. వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి, యశోద దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను మరి రాధ ఏమో తెల్లగా ఉంది, నేనేమో నీళ్ళ రంగులో ఉన్నాను, ఎందుకు, ఏ కారణం చేత, కాబట్టి ఇది నాకు నచ్చట్లేదు, రాధ దీని గురించి గర్వపడుతోంది, తను ఏదో తెల్లగా ఉండి చక్కగా అందగత్తెనని, కాబట్టి రాధ యొక్క తెలుపు రంగు నాకు రావాలి, నేను అలా తెల్లగా ఎలా మారిపోవాలి అని అడిగాడు. అడిగితే యశోదాదేవి నవ్వి, రాధ రంగు నీకెందుకు, నీ రంగే రాధకి పులివేద్దాము అని అంది. అది ఎట్లా అమ్మ అంటే, ఇదిగో ఈ నీలి రంగు నీకు ఇస్తున్నాను అని పువ్వులతో కూడిన ఒక నీలి రంగుని తయారు చేసి కొడుక్కిచ్చింది. కొడుక్కిచ్చి రాధకి పులుము, నీ రంగులో రాధ మారిపోతుంది అని చెప్పి ఇచ్చి పంపిస్తే రాధకి పులమటం జరిగింది. రాధకు పులిస్తే రాధ నీలి రంగులో మారిపోయింది. ఇంకా అది ఈ కృష్ణయ్య ఫ్రెండ్స్ ఉన్నారు కదా, స్నేహితులు, వాళ్ళు చూసి ఏంటో వీళ్ళిద్దరూ మనకు చెప్పకుండా రంగులు పులుముకుంటున్నారు, నీలి రంగు పులి వేశాడు రాధకి అని చెప్పి అనుకుని వాళ్ళు ఏం చేశారు, రకరకాల రంగులు తీసుకొచ్చుకుని వీళ్ళు కూడా అల్లరి చిల్లరిగా ఆ రంగులన్నీ పులుముకుంటున్నారు. రకరకాల గోల్స్పాట్ రంగు, ఇట్లా పసుపు రంగు, కుంకుమ రంగు, ఇట్లా రంగులన్నీ తీసుకొచ్చి పులుముకుంటున్నారు. ఆ వాళ్ళు పులుముకోవటం చూసి గ్రామ ప్రజలందరూ వాళ్ళు ఏం చేశారు, ఓహో ఇదేదో ఇదిగా ఉందని వాళ్ళందరూ కూడా చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ గ్రామస్తులు చేసుకోవటం చూసి పక్క గ్రామస్తులు చేసుకోవటం, అట ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది హోలీ అనేది రంగురంగుల పండగగా మనకి రావటం అనేది జరిగింది. ఇది మన ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున మనం ఈ హోలీ పండుగ చేసుకోవటం అనేది ఒక అద్భుతం అనమాట. ఆ రోజు కన్నయ్య ద్వారా వచ్చింది ఈ రంగులు పులుముకోవటం అనేది. కానీ అమ్మ ఒక మాట, మనం చిన్న విషయం ఇక్కడ రంగుల విషయం వచ్చేసరికి మనం చెప్పుకుందాము. ఇప్పుడు మన వాళ్ళందరూ పులుముకునే రంగులన్నీ కెమికల్తో కాబట్టి ఇదివరకు రంగులు అనేవి ఏం చేసేవాళ్ళంటే ఒక 2 నెలలు, నెల 15 రోజుల ముందు నుంచే రంగులు ప్రకృతి సహజంగా తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆకులు ఉన్నాయి నాన్న, దిరిసినాకులు ఉంటాయి, దిరిసినాకులు కానీ ఉసిరాకులు ఉంటాయి కదా, వాటిని నీడను ఆరబెట్టేవాడు. నీడను ఆరబెడితే దాంట్లో చిలకపచ్చతనం అనేది పోయేది కాదు. ఆరబెట్టిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఒక రోజున కొద్దిగా లేత ఎండలో పెడితే అవి కొద్దిగా ఇదవుతాయి కదా, దాన్ని నూరేవాడు. నూరితే చిలకపచ్చ రంగు వచ్చేది.
ఆహా. తర్వాత శంకు పూలతో నీలం రంగు వచ్చేది, గులాబీ పూలతో గులాబీ పూల వర్ణం. ఇప్పుడు మన ఇంట్లో అయినా గులాబీ పూలు చూడండి, మనం తెచ్చుకున్నాం అనుకో కిలో, పక్కన పెడితే వేసం కాలం అయితే ఇంట్లోనే అవి ఎండిపోయి ఇట్లా నలిపితే ఒక గులాబీ రంగు వచ్చేసేస్తుంది. అవును. అట్లా గులాబీ రంగు తయారు చేసుకుని, మల్లెపూలతో తెలుపు రంగు తయారు చేసుకునేవాళ్ళు. అట్లా న్యాచురల్గా ఇంకా ప్రకృతి చామంతి పూలతో సిద్ధమే. పసుపు రంగు తయారు చేసుకునేవాళ్ళు. ఇట్లా రకరకాల వర్ణాలు రంగులన్నీ తయారు చేసుకుని ముందుగానే పెట్టుకునేవాళ్ళు. మ్మ్. పెట్టుకుని ఆ రంగుల్ని వీళ్ళు రాసుకోవటము చేసుకోవటం జరిగేది. తర్వాత గోల్డ్ స్పాట్ రంగు కావాలి కదా, అంటే సింధూరం రంగు కోసం మ్మ్. అసలు ఈ టైంలో మనకి పుష్కలంగా మోదుగ పువ్వు వస్తుంది, ఆ. విరగబూస్తుంది మోదుగ చెట్లకి పువ్వు. ఆ పచ్చి పువ్వునే తీసుకొచ్చి నానబెడతారు. మ్మ్. నానబెడితే ఆ నీళ్ళల్లోకి ఈ గోల్డ్ స్పాట్ రంగు అసలు ఎంతో అందంగా సింధూరం రంగులో దిగుతుంది నాన్న. రసం అంతా. దాన్ని ఇప్పుడు పిచికారీ చేసుకుంటారు కదా వాటిని, మ్మ్. పిచికారీగా. అప్పుడు ఆ నీళ్ళల్లో ఈ పిచికారీని మించి పిచికారీ చేసుకునేవాళ్ళు. మ్మ్. కాబట్టి ఇప్పుడు అందరూ ఏంటంటే రంగులు తీసుకొచ్చి నీళ్ళల్లో కలుపుకుని పిచికారీలు చేసుకోవటం, కెమికల్ రంగులు పులుకోవటం అనేది మన శాస్త్రం కాదు, పద్ధతి కాదు. మ్మ్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మీరు తీసుకుని దృష్టిలోకి తీసుకుని కెమికల్ రంగు వాడకుండా ఒక నెల 15 రోజుల ముందు నుంచి మీరు ఇంట్లోనే రంగులు తయారు చేసుకునే పద్ధతి మటుకు చేసుకోవాలి. రంగులంటే పువ్వులతో వచ్చినవి. అప్పుడు ఏమవుతుందంటే మనకి శరీరానికి హాని కలగదు. చాలామందికి ఈ కెమికల్ రంగులు పడవమ్మా. చాలామంది దద్దులు ఎలర్జీ వచ్చేసి వచ్చేస్తూ ఉంటుంది. పుళ్ళు పడిపోయి చాలా ఇబ్బంది పడతారు. అందుకే మాకు జల్లద్దని కూడా అంటూ ఉంటారు కదా. కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఆ పువ్వులతో చేసుకున్న మనం రంగులు వాటిలో ఒక పరిమళం ఉంటుంది కదా, సువాసన విరజలుతూ ఉంటుంది. కాబట్టి ఇదందరూ ప్రేక్షకులందరూ కూడా చూసేవాళ్ళు చక్కగా ఈసారి హోలీ నుంచి అయినా చక్కగా రంగులు ఇంట్లో తయారు చేసుకుని వీటిని అద్దుకుంటే చాలా మంచి పద్ధతి. సహజంగా మనకేంటో పసుపు కుంకుమ అయితే మటుకు సహజంగానే ఉంటుంది. మిగతా ఏ కలర్స్ కావాలన్నా మీకు కావాల్సిన పువ్వులు తెచ్చుకుని ఇలా చేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు మనం కృష్ణయ్య కథ చెప్పుకున్నాం కదమ్మా, హోలిక అనే రాక్షసి గురించి కూడా మనం చెప్పుకున్నాము, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది పండగని. యుగాలు తరాలు మారినా కూడా జరిగిన రోజు ఒకటే. ఇప్పుడు సంవత్సరాది పండగ గనక చేసుకుంటుంటే తరతరాల్లో ఆ యుగంలో ఎవరు చేసుకున్నారంటానికి ఉదాహరణగా ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజులే అటు మన మహాభారతంలోనూ కానీ, ఇటు ప్రహ్లాదుడి టైంలో కానీ, లేకపోతే ఇంకో టైంలో కానీ చేసుకున్నారు. కానీ రోజు ఒకటే. ఒక మనుషులు మనం పుడతాం అనుకోండి, ఒకే రోజున ఒక 100 మంది పుట్టచ్చు. అవును కదా. కానీ పుట్టచ్చు, కానీ సంవత్సరాలు వేరు. అలాగే ఈ పండుగలు కూడా ఇదే రోజున చేసుకున్నారు అంటారు. నిదర్శనాలు ఇవి. ఎందుకు చేసుకున్నారు ఏమిటని మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి ఇదే రోజున ఏం జరిగిందంటే పార్వతీదేవి శివుణ్ణి వివాహం ఆడాలని ఘోర తపస్సు చేస్తోంది. శివయ్య ఏమో గుహల్లోకి వెళ్ళిపోయాడు ఆయన తపస్సు చేసుకోవటానికి, నాకు పెళ్ళి వద్దు, పేరెంట్ వద్దు, ఏమీ వద్దని. వీళ్ళిద్దరు వివాహం చేసుకుంటేనే అక్కడ కుమారస్వామి జననం కావాలి. కాబట్టి ఆ రాక్షస బాధ కోసం ఆయన జన్మించాలి, ఆ రాక్షస సంహారం చేయాలి అని మునులు దేవతలు కోరుకుంటున్నారు. కాబట్టి శివుడి యొక్క దృష్టి పార్వతీదేవి మీదకి మళ్ళించాలంటే ఏం చేయాలి? మన మదనుడు ఉన్నాడు కదా, కాముడు, ఆయన మదన బాణాలు వేశాడు. ఎవరి మీద? శివుడి మీద వేస్తే ఆయన మూడో కన్ను తెరిస్తే మన్మధుడు భస్మం అయిపోయాడు ఇదే రోజున. భస్మం అయిపోతే పాప మళ్ళీ భార్య రతీదేవి ఏం చేసిందంటే శివుణ్ణి ప్రార్థన చేసి, స్వామి ఇట్టా చేశారేంటి మీరు, మీకోసమే కదా మేము ఇది చేసింది, మీరు మేల్కుంటారని, నా భర్త చేసింది తప్పే, మదన బాణాలు వేయకూడదు మీ మీద మన్మధుడు అని చెప్పి, రక్షించండి స్వామి, మాకు విముక్తిని ప్రసాదించండి అని అంటే, రూపం ఉండదు నీకు, శక్తి మటుకు ఉంటుందని శివుడు ఒక తనకి వరం ఇచ్చాడనమాట. కాబట్టి అది కూడా ఈ రోజునే జరిగింది. చాలా ఉన్నాయి కదమ్మా ఈ రోజు కానీ విశేషాలు. కానీ కామ దహనం కాదు, దహనం అయ్యాడు, అది చేసుకునే విధానం కాదు, ఇది చెయ్యాలి. హోలీ దహనం మటుకు చేసుకోవాలి. కాబట్టి దీనికి పురాణంగా మనకి హోలీ పండగకి 3 రకాలుగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. దీన్ని పురస్కరించి మనం హోలీ పండగ చేసుకుంటున్నాం. పిల్లలకి పెద్దలకి అసలు చిన్న పెద్ద తేడా లేకుండా, ప్రాంతీయ భేదాలు కూడా లేకుండా చాలా సందడిగా ఎంతో ఉత్సాహం చేసుకునే పండగ హోలీ పండుగ. కాబట్టి మనం భక్తి భాస్కర ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు చెప్పుకుందాం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు మీకు.